జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తానని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం పాటుపడతానంటోన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపొందినటువంటి నవీన్ యాదవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలో ప్రమాణ స్వీకారం ఎట్లా ఉంది సార్ ప్రమాణ స్వీకారం చేయడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ప్రాంత ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి రేవంత్ అన్న వరకు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి, గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం, నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు పెద్దలు. తప్పకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాను. ఈరోజు నేను చేసినటువంటి ప్రమాణం ప్రజలు ఇచ్చిన తీర్పుకి ప్రమాణము, ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక ప్రమాణం అని తెలియజేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాను. అన్ని హామీలు నెరవేరుస్తాను. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తనపై నమ్మకం ఉంచి సీట్ ఇచ్చినటువంటి అధిష్టానానికి, కాంగ్రెస్ పెద్దలకు, అటు నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటిమే అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే తను ప్రమాణం చేశారో ఆ ప్రమాణం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానంటూ కూడా నవీన్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఓటు